సాయంత్రం టీ టైంకి ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుందా? హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఒకసారి తింటే ఆపలేనంత రుచిగా ఈ పునుగులు పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీతో చాలా రుచికరంగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? పదండి. ఇప్పుడు కుక్కర్లో నేను ఒక 1/4 కిలో అంటే 250 గ్రాముల బంగాళాదుంపలని ఇలా కొంచెం ఉప్పు వేసి ఉడికించి ఆవిరంతా నార్మల్ అయిపోయిన తర్వాత పొట్టు తీసుకుని ఒక బౌల్లోకి అయితే ఈ బంగాళాదుంపలని తీసుకుని మనం ఇలా ఒక ఫోక్తో ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 4 గంటల ముందే నానబెట్టుకున్న సగ్గు బియ్యం, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని ముందుగానే నానబెట్టుకున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇందులో వేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. ఇలా పెసరపప్పు పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ని కానీ కార్న్ఫ్లోర్ని కానీ తీసుకుని ఇప్పుడు ఈ ఆలు మిశ్రమం అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇందులో మీరు బియ్యం పిండినైనా తీసుకోవచ్చు లేదా కార్న్ఫ్లోర్నైనా తీసుకోవచ్చు. ఇలా అయినా మనం పునుగులు చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇందులో మళ్ళీ ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు రవ్వనైతే వేసుకోండి. సూజీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వని వేసుకొని ఒకసారి మళ్ళీ పిండిని మొత్తం బాగా కలుపుకోండి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మళ్ళీ మీ ఫేవరెట్ అయిపోతుందండి, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని మనం నానబెట్టాల్సిన అవసరం లేదు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసుకొని ఇలా బంగారు రంగు వచ్చే వరకు వీటిని మీడియం ఫ్లేమ్లోనే అంటే గ్యాస్ని మధ్యస్థ మంటపై ఉంచి వీటిని బాగా కలర్ మారేంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. చిన్నపిల్లలైతే ఇలా టమాటో కెచప్తో చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకైతే పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీతో చాలా రుచిగా ఉంటుంది. ప్రతి పునుగులో అదిరిపోయే రుచి. సాయంత్రం టీ టైంకైనా ఈ స్నాక్ ఉంటే ఆ క్షణమే ఇంకా టేస్టీగా మారిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.